కదా ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీస్ తో 4 రకాలు చేసి పెట్టారంట. ఒక రోజు అది ఒక రోజు అవి కూడా అంతే. చూసారా పొట్టు ఎంత బాగా వచ్చిందో. ఈవెన్ క్రిస్పీగా వచ్చాయని క్లారిటీ ఉంది కదా, అది స్టోర్ చే మెయిన్ మోటో కాబట్టి ఇంట్లో ఎప్పటికప్పుడు సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది. ఈ రోజు అయితే నేను ప్యాన్లో చేయడం చూపిస్తాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజు రొటీన్ బ్లాగ్ కాదు, ఒక స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా ఉంటుంది. మన ఛానల్లో ఉన్న చిన్న చిన్న పిల్లల మామీస్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటది. అండ్ స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా. రోజు మీతో ఒక 4 హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఈ స్నాక్స్ మీరు ఏదో ఒక రోజు ఆఫ్టర్నూన్ టైంలో టైం తీసుకొని చేసి పెట్టేసుకున్నారంటే చాలా ఈజీగా మీ వీక్ అంతా స్మూత్ గా గడిచిపోద్ది. హెల్తీతో పాటు టేస్టీ స్నాక్స్ అండ్ అన్ని పిల్లలకి నచ్చేవే. ఇవి ఏవి ఇచ్చినా సరే మీరు మమ్మ నాకు ఇది వద్దు అని మాత్రం అనరు. వీక్ ఒక రకం చేసి పెట్టుకొని, లేదా ఒక స్వీట్ ఒక హాట్ చేసి పెట్టుకొని అవే రిపీటెడ్ గా ఇస్తుంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా. ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీస్ తో 4 రకాలు చేసి పెట్టారంట. ఒక రోజు అది ఒక రోజు అది ఒక రోజు అది పెట్టేసామంటే ఈ వారానికి అయిపోయినట్టే. మళ్ళీ నెక్స్ట్ వీక్ సంగతి నెక్స్ట్ వీక్ చూసుకోవచ్చు. నేను ఎలాగో ఉన్నాను కదా మీతో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక రకమైన స్నాక్స్ షేర్ చేయడానికి. కాబట్టి ఈ వీక్ అయితే ఈ స్నాక్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కంప్లీట్ గా ఎయిర్ ఫ్రైర్ లో ఏం చేయట్లేదు. అంటే అన్ని మిక్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా చేస్తాను, షేర్ చేస్తాను. నేను చెప్పినట్టే స్నాక్స్ ప్రిపరేషన్ ఫర్ ద వీక్ అనమాట మీ పిల్లల కోసం. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంట్రోలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా బ్లాగ్ లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే నేను సూజీ కేక్ చేస్తున్నాను. ఈ సూజీ కేక్ గురించి ఇంతకు ముందు కూడా చాలా మంది అడిగారు. మన ఛానల్లో చాలా కేక్ రెసిపీస్ ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తున్నట్టే గోధుమ పిండి, సూజీ, ఈవెన్ రాగి పిండితో కూడా కేక్ చేశాను నేను. అన్ని సక్సెస్సే. సో నేను చెప్పే మెజర్మెంట్స్ అండ్ ప్రొసీజర్ అంతా యాజ్ ఇట్ ఈస్ అలానే ఫాలో అయిపోతే నా అలాగే పర్ఫెక్ట్ కేక్ మీకు కూడా వచ్చేస్తుంది. ఈవెన్ ఈ సూజీలో కూడా మ్యాంగో సీజన్ లో సూజీ మ్యాంగో కేక్ చేశాను. చాలా హిట్ అయింది అండ్ సూపర్ యమ్మీ ఉంది. మ్యాంగోస్ రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి విల్ వెయిట్ ఫర్ దట్. ఇవాళ ఓన్లీ సింపుల్ సూజీ కేక్ అనమాట. చాలా ఎమ్మీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. బయట ఆ విప్పింగ్ క్రీమ్ అదంతా వేసిన కేక్స్ పిల్లలకి పెట్టడం కన్నా, ప్లస్ అవి ఎప్పుడు చేస్తారో ఏంటో మనకు తెలియదు. ఇంట్లో ఇలా మనం ఫ్రెష్గా ఈ కేక్ స్పెషల్ ఏంటంటే యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పినట్టే నో మైదా, నో షుగర్, నో ఎగ్ కేక్స్ ఉంటాయి మన అన్ని. ఎందుకంటే కేక్స్ నేను మా వారు కూడా తింటూ ఉంటాం పాపతో పాటు. వారాలు ఉంటాయి కదా నాకు, అందుకని నేను ఎగ్స్ వేయడానికి ఇష్టపడను. ఎగ్స్ కోసం ఆల్టర్నేట్ చూసి చేస్తూ ఉంటాను. సో అది మరి ఇంత ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ కేక్ రెసిపీ ఫాస్ట్గా చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఇక్కడ నేనైతే బెల్లాన్ని కరగపెట్టుకుంటున్నాను. నాకు కొంచెం నలకలు ఉన్నట్టుగా డౌట్ వచ్చింది. సో బెల్లం తీసుకొని 1 కప్పు సూజీకి 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. లైట్గా వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ వాటర్ ఎక్కువైపోతాయి కేక్ కదా, అందుకని మనం పాకం పట్టుకునేలా ఉంటే కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదు. ఇది కేక్ కోసం కాబట్టి లైట్గా వాటర్ వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అలా బెల్లాన్ని బాగా కరగపెట్టుకొని వడగట్టేసుకుంటే సరిపోతుంది. ఒకటి నాకు బెల్లం కరగడానికి టైం పట్టేలా ఉంది. నేను సన్నగా తరుగుదాం అంటే తరగడం కుదరలేదు. 2 నలకలు కూడా ఉన్నాయేమో అన్న డౌట్తో నేనైతే కరగపెట్టాను. నెక్స్ట్ రెసిపీస్కి కొత్త సెట్ ఆఫ్ బెల్లం తీసానులేండి, అది భలే నీట్గా ఉంది. ఇంకా ఫైనల్గా బెల్లం కరగపెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి నేను ముందు చెప్పినట్టే 1 కప్పు సూజీ, 1 కప్పు సూజీకి 3/4 కప్పు బెల్లం, 3/4 కప్పు పాలు, 1/4 కప్పు నెయ్యి అయితే సరిపోతుంది అంతే. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కరగపెట్టుకున్నాం కదా బెల్లాన్ని, అదైతే స్ట్రెయిన్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాను. పైనుంచి 3/4 కప్పు పాలు కూడా వేసేసి బాగా విస్కర్తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనం బెల్లం కూడా కరిగించాం కాబట్టి కన్సిస్టెన్సీ పలచగానే ఉంటుంది. కాబట్టి లమ్స్ ఏం లేకుండా విస్కర్తో ఈజీగా మిక్స్ అయిపోద్ది. ఇంత వాటరీగా ఉంది, కేక్ ఎలా వస్తుందిరా బాబు అని అస్సలు కంగారు పడకండి. సూజీ, పాలు, బెల్లం మొత్తం అబ్జార్బ్ చేసేసుకొని ఎలా అవుతుందో నేను మీకు 1/2 అవర్ తర్వాత చూపిస్తాను కదా, మీకే అర్థమవుతుంది. మీ సూజీ గ్రాన్యువల్స్ ఏమన్నా పెద్దగా ఉన్నాయి అనిపిస్తే కనుక ఒక్కసారి అలా మిక్సీ పట్టేసుకోండి అంతే. నావి సన్నగానే ఉన్నాయి కాబట్టి మిక్స్ చేసి రెస్ట్కి పెట్టేశాను. సో
కేక్ మిక్స్ అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. సూజీ నానాలి కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్ లో టైం వేస్ట్ చేయకుండా మనం నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రెసిపీ చాలా ఈజీ, 10 minutes లో చేసేసుకోవచ్చు. అదే క్యారమిల్ మఖానా. నేను మొన్న మఖానా తీసుకొచ్చా కదా గ్రోసరీలో, అది క్యారమిల్ మఖానా చేసుకోవడానికి ముందు మఖానా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయితే నేను ఎయిర్ ఫ్రైర్ వచ్చినప్పటి నుంచి పాన్ ఫ్రై చేయడం మానేశాను. ఈవెన్ పీనట్స్ కూడా ఏదో మైక్రోవేవ్ లో పెడతా, లేకపోతే ఎయిర్ ఫ్రైర్ లో పెడతా. లాస్ట్ టైం మైక్రోవేవ్ లో పెట్టే చూపించాను కాబట్టి ఈ రోజు పీనట్స్ కూడా ఎయిర్ ఫ్రైర్ లో చూపిస్తా. సో ఈ హాఫ్ అన్ అవర్ లో నాకు 2 recipes కోసమని పీనట్స్ కావాలి అండ్ మఖానా కూడా కావాలి. సో ముందు మఖానా ఫ్రై చేసేసుకొని క్యారమిల్ మఖానా చేసేస్తా. బెల్లం తరిగి పెట్టేశాను. అండ్ పీనట్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకుంటా. అవి చల్లారాలి, పొట్టు తీయాలి, ఇదంతా టైం పడుతుంది కాబట్టి. సో ఇప్పుడైతే చూసేద్దాం ఎయిర్ ఫ్రైర్ లో ఎలా ఫ్రై చేసుకోవాలని. జస్ట్ 180 degrees దగ్గర 5 minutes పెడితే సరిపోద్ది. మఖానా అయినా అంతే, పీనట్స్ అయినా అంతే. నేను మీకు ఇప్పుడు క్లియర్ గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. రెసిపీస్ ఎక్కడ మిస్ చేయొద్దు. అన్ని రెసిపీస్ ట్రై చేయండి. మీకు ఏ రెసిపీ నచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మక్కన ఫ్రై అవ్వడానికి పెట్టేసాం కదా, ఈలోగా మనం క్యారమిల్ని రెడీ చేసుకుందాం. యూజువల్గా క్యారమిల్ అంటే షుగర్తో చేస్తారు కదా, మనం దాన్ని కూడా బెల్లంతో చేస్తాం. అదే మన స్పెషాలిటీ. సో మనం తీసుకున్న కొంచెం క్వాంటిటీ ఆఫ్ మక్కనాకి దీనికి మెజర్మెంట్స్ ఏమి ఉండవు. 2 tablespoons పెద్ద టేబుల్ స్పూన్స్ బెల్లం అయితే సరిపోతుంది. దాన్ని అలా సన్నగా తరిగేసుకొని లైట్గా వాటర్ వేసుకోండి. మీరు బెల్లం తక్కువ కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల యూజ్ ఏమి ఉండదు. ఎక్కువసేపు కదుపుతూ ఉండాలి పాకం వచ్చే వరకు. అలా కాకుండా లిటిల్ వాటర్ వేసుకున్నారంటే పాకం ఈజీగా అయిపోద్ది, పని త్వరగా అయిపోద్ది. అండ్ ఇక్కడ మన మఖానా కూడా రెడీ అయిపోయినాయి. 5 minutesలోనే ఎంత క్రిస్పీగా అయ్యాయో నేను మీకు చూపిస్తాను. ఈవెన్ మఖానానే కాదు, పీనట్స్ కూడా అంతే. 5 minutesలో చక్కగా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను మీకు బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి, మఖానా ఎంత బాగుంటుందో. ఇంత ఈజీగా ఫ్రై అయిపోతాయి. దీని మీద మీరు జస్ట్ అలా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని కూడా తినేయచ్చు. అండ్ ఇక్కడ మన పాకం అయితే రెడీ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ మీరు పల్లి పట్టి పాకం పడతారు కదా, అలా కొంచెం గట్టి పాకమే పట్టుకోవాలి. మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఏంటంటే ఫైనల్గా టేస్ట్ బాగుంటుంది. మోరోవర్ మీరు మఖానా సపరేట్ అవుతున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. మీకు కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కావాలంటే పైనుంచి చేసుకోండి. నేను వేసాను, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మఖానా యాడ్ చేసుకొని మంచిగా బెల్లం అంతా మఖానా కోట్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసేసుకోవడమే. మనం బెల్లం కూడా లిమిటెడ్గానే వేసాం కాబట్టి పాకం ఏమి మిగిలిపోయే ఛాన్స్ ఉండదు. ఇంకా ఫైనల్గా గ్రీస్ చేసిన ప్లేట్లోకి మఖానా తీసేసుకోండి. యమ్మీ క్యారమిల్ మఖానా రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ టేస్టీ కూడా. మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. వీటిని ఇలా సపరేట్ చేసేసి మీరు స్టోర్ చేసేసుకోవడమే. సౌండ్ అయితే వినిపిస్తుంది కదా, క్రిస్పీగా వచ్చాయని అట్లీస్ట్ క్లారిటీ ఉంది కదా. అది స్టోర్ చేసి పెట్టేయండి. సపరేట్ చేసేసి చక్కగా ఎంజాయ్ చేసేస్తారు పిల్లలు. మఖానా మామూలు ప్లెయిన్ మఖానానే కాస్ట్లీ ఉంటుంది. మళ్ళీ దాన్ని పెరి పెరి అని, సాల్టెడ్ అని, మసాలా అని, క్యారమిల్ అని, చాక్లెట్ అని, ఈవెన్ చాక్లెట్ మఖానా రెసిపీ కూడా ఉంది మన దానిలో. మీరు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి. సూపర్ యమ్మీగా ఉంటుంది. అండ్ ఎక్కువ లేట్ చేయకుండా నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనం మఖానా రెడీ చేసుకునే లోపు కేక్ మిక్స్ అయితే చూడండి ఇలా అయింది. నేను చెప్పాను కదా మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంటుందని, పల్చగా ఉందని ఏం కంగారు పడే అవసరం లేదు. ఇలా అయితే సూజీ అంతా అబ్జార్బ్ చేసేసుకుంది కదా. ఇప్పుడు అందులోకి 1/2 కప్పు నేనైతే నెయ్యి తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో బటర్ తీసుకోవచ్చు, ఎనీ వెజిటబుల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నాకు నెయ్యి వేయడం ఇష్టం కాబట్టి నెయ్యి వేసాను. దానిలోకి 1/3 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే వేసాను ఫ్లేవర్ కోసం. ఇది ప్లెయిన్ సూజీ కాబట్టి మీరు ఫ్లేవర్ కోసం ఏదన్నా వేసుకోవచ్చు. నేను వెనిలా ఎసెన్స్ వేసాను. అసలు ఎసెన్స్ ఏం లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు, లేదా మీరు పైనాపిల్ ఎసెన్స్ ఉంటాయి కదా అవన్నీ వేసుకోవచ్చు. ప్లెయిన్ కేక్ కాబట్టి ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకంతే మిక్స్ చేసేస్తే అయిపోయినట్టే. కేక్ మౌల్డ్ని నెయ్యితో చక్కగా గ్రీస్ చేసేసుకొని ఈ మిక్స్ అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి పైనుంచి కొంచెం ట్యూటీ ఫ్రూటీ వేసేస్తాను. నేనైతే సూజీ కేక్లో పర్టికులర్గా ట్యూటీ ఫ్రూటీ బాగుంటుంది. మీరు ఆటా కేక్స్ వాటిల్లో
నట్స్ వేసుకున్న బాగుంటుంది, కానీ సూజీ కేక్కి నాకెందుకో ట్యూటీ ఫ్రూటీ నచ్చుతుంది. మీకు నచ్చితే మీరు నట్స్ కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా 1 వీక్ నుంచి మన సబ్స్క్రైబర్ శ్రీలత గారు కేక్ రెసిపీ గురించి అడుగుతున్నారు. నాకు ఎలాగో ఈ వీడియో ప్లాన్ ఉంది, సరే ఇందులో షేర్ చేద్దాం కదా అని అనుకున్నాను. శ్రీలత గారు రెసిపీ మెజర్మెంట్స్ అన్నీ క్లియర్గా అర్థమైనాయని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు DM చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను నా ఓవెన్ పనిచేయట్లేదు కాబట్టి ముందుగానే ప్యాన్ని ప్రీ హీట్కి అయితే పెట్టేశాను ఒక 10 మినిట్స్. ఇప్పుడు దీన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి, ఇది సూజీ కేక్ కాబట్టి 1/2 an hourలో కుక్ అవ్వదు, మీకు 45 మినిట్స్ పడుతుంది. 45 మినిట్స్ అలా లో టు మీడియం ఫ్లేమ్లో కుకింగ్కి వదిలేసి పెట్టేశారంటే 45 మినిట్స్ తర్వాత ఇలా నీట్గా కుక్ అయిపోతుంది. ఆల్రెడీ మనం వేసిన ట్యూటీ ఫ్రూటీ అంతా కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి కుకింగ్ ప్రాసెస్లో పైనుంచి వేడిగా ఉన్నప్పుడే ఇంకొంచెం ట్యూటీ ఫ్రూటీ వేసి అలా నొక్కినట్టు చేశాను అనమాట, సో దట్ ఫిక్స్ అయిపోతాయని. ఇప్పుడు 45 మినిట్స్ తర్వాత దీనికి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి. కంగారు పడకుండా వెంటనే తీసేయాలని కంగారు పడితే సరిగ్గా రాదు. 10 మినిట్స్ తర్వాత చక్కగా సెటిల్ అయిపోద్ది. సో ఇలా సైడ్స్ నైఫ్తో ఒక్కసారి అలా అనేసారంటే నీట్గా ఇలా కేక్ అయితే వచ్చేస్తుంది. చూసారుగా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. 45 మినిట్స్ పర్ఫెక్ట్ టైం కుకింగ్కి. దానికన్నా ఎక్కువ అవద్దు, తక్కువ అవద్దు. తక్కువ అయితే కుక్ అవ్వదు, ఎక్కువైతే మాడిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు మీకు సైడ్స్ కూడా చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగుందో. కేక్ కూడా నేను కట్ చేస్తుంటేనే మీకు అర్థమై ఉండాలి ఎంత ఫ్లఫీగా వచ్చిందని. సో మనం మైదా ఎగ్ వాడకపోయినా కూడా ఇంత పర్ఫెక్ట్ కేక్ అయితే చేసుకోవచ్చు అండి. ఇంకా మన వీక్లీ కిడ్స్ స్నాక్స్ రెసిపీలో మన నెక్స్ట్ రెసిపీ అయితే అటుకులు మిక్చర్. అటుకులు మిక్చర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? మనకైతే చాలా ఇష్టం. పిల్లలు కూడా ఇంట్లో చేసి మనం హెల్తీగా టేస్టీగా పెడితే లైక్ చేస్తారు. బయట కొన్నవి ఏంటంటే స్పైస్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి స్పైసీగా ఉండి వాళ్ళు తినకపోవచ్చు, ప్లస్ వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ వాడతారో తెలియదు. ప్యాకెడ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అవాయిడ్ చేయడమే మన మెయిన్ మోటో కాబట్టి ఇంట్లో ఎప్పటికప్పుడు సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది. ఈ రోజు అయితే నేను ప్యాన్లో చేయడం చూపిస్తాను. ఇదే మురి మిక్చర్ కానీ అటుకుల మిక్చర్ కానీ ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేయొచ్చు. ఈసారి ఎయిర్ ఫ్రైయర్ స్నాక్ రెసిపీస్ చేసినప్పుడు అందులో చూపిస్తా. ఈ రోజు అయితే ప్యాన్లో నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను. ఇది నాకు ఎయిర్ ఫ్రైయర్ రాకముందు నుంచి ఇలా ప్యాన్లో చేస్తూ ఉండేదాన్ని నేను. అదే రెసిపీ మీతో షేర్ చేస్తాను. చాలా ఈజీగా సూపర్ యమ్మీగా మీ పిల్లల స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు. మా పాప అంటే అసలు మినిమల్ స్పైస్ అని చెప్పాలి. ఇంకా అలా మీ పిల్లలు కొంచెం ఎక్కువ తింటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలా ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకోండి. దానిలో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసి ముందుగా అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి. అటుకుల మిక్చర్ అనగానే చాలామంది అటుకుల్ని డీప్ ఫ్రై చేసేస్తూ ఉంటారు. ఈవెన్ బయట కొన్న ఫుడ్ కూడా అంతే, మనం అటుకుల్ని డీప్ ఫ్రై చేస్తారు. నేను అలా డీప్ ఫ్రై చేయడానికి ఇష్టపడను, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. జంతికలు మురుకులు లాంటివి ఎలాగో చేయాలి, ఇలా చేయగలిగినవి కూడా ఎందుకు డీప్ ఫ్రై చేయాలన్నట్టు నేనైతే చేయకుండా ఇలా నార్మల్గా ఫ్రై చేసుకుంటాను. ఇలా చేసుకున్నా కూడా మీకు అటుకులు చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. కాకపోతే డీప్ ఫ్రై ఏంటంటే ఆయిల్ హీట్ అయితే చాలు, 1/2 మినిట్లో మన పని అయిపోద్ది. ఇదేంటంటే ఒక 5 to 10 మినిట్స్ మంది కాదనుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కదుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఏదన్నా మన ఓపిక మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. ఒక 10 మినిట్స్ టైం చూసుకొని అలా డీప్ ఫ్రై చేసుకున్న ఐటమ్స్ తినడం కన్నా ఇలా కొద్దిగా ఓపిక చేసుకొని చేసుకోండి, మీకు మీ పిల్లలకి మంచిది. ప్యాక్డ్ ఫుడ్లో ఉండే డిసడ్వాంటేజ్ ఇదే. ప్లస్ వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. అన్ని రోజులు ప్యాక్డ్ ఫుడ్ ఫ్రెష్గా ఉండటం కోసం ఏదో ఒక ప్రిజర్వేటివ్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ అవాయిడ్ చేయాలనేది నా కాన్సెప్ట్. అంతవరకే. మీరు కూడా నా అలాగే ఉండి మీకు నచ్చుతున్నట్టయితే నాతో షేర్ చేసుకోండి. అలా ఫైనల్గా ఒక 10 మినిట్స్ అటుకుల్ని ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అవుతాయి. అప్పుడు వాటిని పక్కకు తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని మనం కావాల్సినవన్నీ వేసుకోవడమే. ఇప్పుడు మన అటుకుల మిక్చర్లోకి నేనైతే పచ్చిశనగపప్పు, పల్లీలు ముందు వేసేస్తాను. ఈ 2 ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మిగతా ఆవాలు, జీలకర్ర, పుట్నాల పప్పు ఇవన్నీ ముందే ఫ్రై అయిపోతాయి, ఏం ప్రాబ్లం లేదు. ఈ టైంలో మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, జస్ట్ లైట్గా చిల్లీ పౌడర్ వేసి సరిపెట్టేద్దాం అనుకున్నాను. ఎండుమిర్చి కూడా వేస్తే బాగుంటుంది. యాక్చువల్గా నేను మర్చిపోయానులేండి. అది పచ్చిశనగపప్పు, పల్లీలు హాఫ్ ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఆవాలు, జీలకర్ర, పుట్నాల పప్పు యాడ్ చేసుకోండి. ఈ పుట్నాల పప్పు పల్లీలతోనే బోల్డ్ అంత టేస్ట్ వస్తుంది అటుకుల మిక్చర్కి. ప్లస్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా కాబట్టి యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం పసుపు,
అండ్ కరివేపాకు ఫ్రెష్గా మా గార్డెన్ నుంచి తీసుకొచ్చిన కరివేపాకు అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినట్టే. ఫైనల్గా మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసేసుకొని పైనుంచి మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవడమే. ఇంక ఎక్స్ట్రా ఏం స్పైసెస్ కూడా వాడాల్సిన అవసరం లేదు. సూపర్ యమ్మీగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఈ చలిలో టీ టైంలో మంచి స్నాక్ అని చెప్తాను నేను. టీ తాగుతూ మంచిగా మధ్య మధ్యలో మనమైనా సరే ఒక స్పూన్ తింటే అబ్బబ్బబ్బా సూపర్ యమ్మీగా ఉంటుంది. పిల్లలకు కూడా అమ్మ ఏమన్నా పెట్టు అనగానే ఒక చిన్న బౌల్లో ఇది వేసేసి ఇచ్చారంటే హ్యాపీగా తినేస్తారు. రెసిపీ ఎలా అనిపించిందో నాతో మాత్రం షేర్ చేసుకోండి. ఇంకా మన నెక్స్ట్ రెసిపీ కోసం నేనైతే పీనట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఎయిర్ ఫ్రైర్లోనే 1 కప్పు పీనట్స్ తీసుకున్నాను నేను, అంతే. చెప్పాను కదా అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీస్లో చేసుకుంటున్నాను. ఇంతకీ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా, పీనట్ లడ్డు. ఈ లడ్డూస్ కూడా అంతే, ఒక 8 to 10 వచ్చేలా చేసుకుంటాను అంతే. 5 minutesలో పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. పల్లీలు మాత్రం నో డౌట్. పల్లీలు ఏంటి, ఈవెన్ అవి కూడా అంతే. చూసారా పొట్టు ఎంత బాగా వచ్చిందో. ఈవెన్ మైక్రోవేవ్లో కన్నా ఇందులోనే హ్యాపీ. ఇలా పొట్టు తీసేసుకొని మనం దేనికి వాడుకోవాలో దానికి వాడేసుకోవచ్చు. నేనైతే పొట్టు తీసి ఏం చేస్తానో మీతో చెప్తా, చూస్తూ ఉండండి. ఈ లడ్డూస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ సూపర్ టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే అసలు సాఫ్ట్గా మన తొక్కుల లడ్డు ఉంటుంది చూసారా, అంత సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు. దీనిలో ఇంకా మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు పల్లి లడ్డు కూడా బాగా బలం, పర్టికులర్గా ఆడపిల్లలకి. మనం లేడీస్ కూడా రోజుకు ఒక లడ్డు తింటే హెల్త్కి మంచిది. బ్యాక్ బాగా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఊరికే బ్యాక్ పెయిన్ వచ్చేవాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు రోజుకు ఒక లడ్డు తింటే మంచిది. బట్ ఎందుకు ఇందులో నువ్వుల కాంబినేషన్లో మా అమ్మాయి తినదు. నేను 2-3 times ట్రై చేశాను కానీ ఓన్లీ పల్లి లడ్డు తిన్నంత ఇష్టంగా తను నువ్వులు వేస్తే తినదు. ఈవెన్ ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఈసారి చూపిస్తానులేండి. రాగి లడ్డు రెసిపీ కూడా నేను షేర్ చేశాను. పాత వీడియోస్లో బాగా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ టైం మన స్నాక్ రెసిపీస్లో పాటుగా రాగి లడ్డు కూడా షేర్ చేస్తాను. ఇవన్నీ మన పిల్లలకి కానీ ఉమెన్ హెల్త్కి కానీ చాలా మంచిది. పిల్లలకే పెట్టాలి అని అనుకోకుండా మీరు కూడా టైం తీసుకొని రోజుకో లడ్డు తినండి. ఇంతకీ మెజర్మెంట్స్ చెప్పలేదు కదా, 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోద్ది. ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచీస్ గ్రైండ్ చేసేప్పుడే పెట్టేశాను. దీన్ని మీరు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నారంటే పైనుంచి నెయ్యి కూడా యాడ్ చేయవసరం లేదు. పీనట్స్ నుంచే బోల్డ్ అంత ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది కదా, అవే మీకు లడ్డూస్ చుట్టేసుకోవడానికి బాగా హెల్ప్ అవుద్ది. లేడీస్లో జనరల్గా అనమిక్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, జాగరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ కాబట్టి ఈ లడ్డు రోజుకొకటి తీసుకుంటే మంచిది. పీనట్స్ గురించి నేను చెప్పవసరం లేదు, ఇది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి మీకైనా మీ పిల్లలకైనా చాలా మంచిది. ఇంతకీ స్నాక్స్ హెల్దీ అవునంటారా కాదంటారా నాతో చెప్పండి. ఇంకా చూస్తూ చూస్తూ మన ఫైనల్ రెసిపీకి అయితే వచ్చేసాం. ఇది వీక్కి సరిపడా చేసుకొని పెట్టుకోవాలని ఏం లేదు. అప్పటికప్పుడు అనుకున్నా కూడా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. అదే పాప్కార్న్. ఈరోజైతే నేను సింపుల్ సాల్టెడ్ పాప్కార్న్ అయితే చేస్తున్నాను. ముందుగా ఒక థిక్ బాటమ్ ఉన్న కడాయి కానీ, నేనైతే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దానిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కార్న్ ఉంటాయి కదా, అవి నేను ఇవి రిలయన్స్లో గ్రాసరీతో పాటు తీసుకొస్తాను ఎవ్రీ మంత్. అవే యూస్ చేస్తాను. యాక్టివ్ పాప్కార్న్ ఇలాంటివన్నీ నేను యూస్ చేయను, అవి ప్యాక్డ్ ఫుడ్ కాబట్టి. ఇలా సింపుల్గా మనం పాప్కార్న్ చేసుకోవచ్చు. ఈ పాప్కార్న్నే క్యారమలైజ్ చేసుకోవచ్చు, చాక్లెట్ చేసుకోవచ్చు, మసాలా చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు అయితే సింపుల్గా ప్లెయిన్ పాప్కార్న్ చూపిస్తాను మీకు. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా పాప్ అవడం స్టార్ట్ చేశాక లిడ్ పెట్టేశారంటే పాప్కార్న్ రెడీ అయిపోయినట్టే. సింపుల్గా ఈజీగా. యాక్టివ్ పాప్కార్న్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు. ఈ కార్న్ నుంచే చేస్తారు వాళ్ళు కూడా. బట్ కాకపోతే అందులో ఏవేవో యూస్ చేస్తూ ఉంటారు, బటర్ అని రకరకాల ఫ్లేవర్స్ అని. అవి కూడా మనం ఇలా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. ఇంతకీ మీరు పాప్కార్న్ ఎలా చేస్తారు, మీకు పాప్కార్న్ ఇష్టమా కాదా అనేది నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఇలా సింపుల్గా ఎప్పుడు తినాలనిపించినా నా కోసం అయినా సరే నేను ఇమీడియట్గా చేసుకునే స్నాక్ ఏదన్నా ఉందంటే అది ఇదే. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. నేను మీకు ముందు చెప్పినట్టే ఇదేం 1 వీక్ స్నాక్ ప్రెప్లో పార్ట్ కాదు. ఈరోజు క్యాజువల్గా చేశాను కాబట్టి మీతో నాకు షేర్ చేయాలనిపించింది. ఎంత చక్కగా పాప్ అయిపోతుందో చూసారా. కాకపోతే మీరు పల్చగా బాటమ్ ఉన్నది తీసుకోకండి, మాడిపోతాయి కింద నుంచి. థిక్ బాటమ్ ఉన్నది తీసుకున్నారంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ పాప్ అయిపోయినట్టే.
ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇదైతే ప్లెయిన్ సాల్టెడ్ పాప్కార్న్ కదా. ఇంకా మీరు మన ఛానల్లో ఏ పాప్కార్న్ రెసిపీ చూడాలనుకుంటున్నారు, ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి తెలుసు నేను పాప్కార్న్ ఎన్ని రకాలుగా చేస్తానని. కొత్తగా మన ఫ్యామిలీలోకి వచ్చిన న్యూ సబ్స్క్రైబర్స్ మీరు పాప్కార్న్లో ఏ టైప్ ఆఫ్ పాప్కార్న్ చూడాలనుకుంటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫైనల్గా చేసిన స్నాక్స్ అన్నీ ఇలా నీట్గా డైనింగ్ టేబుల్ మీద ఆర్గనైజ్ చేసి పెట్టేశాను. ఎవరికి ఏది కావాలన్నా పిక్ చేసుకొని తినేస్తారు. ఇంతకీ మా స్నాక్స్ స్టేషన్ ఎలా ఉంది? మా అమ్మాయి అయితే దీన్ని చూసి చాలా ఎక్సైట్ అయింది. మా అమ్మ ఐ లవ్ దిస్ స్నాక్స్ స్టేషన్ అని చెప్పింది. మీ పిల్లలు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇదండి మొత్తానికి వారానికి సరిపడా కిడ్స్ స్నాక్ రెసిపీస్ అయితే చూసారు కదా. చాలా ఈజీగా ఉంటాయి. ఒకరోజు మంది కాదు అనుకుంటే నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టే హ్యాపీగా పిల్లల్ని స్కూల్ స్నాక్ బాక్స్ పెట్టేయచ్చు. వాళ్ళు రాగానే ఆకలన్నా కూడా ఇన్స్టెంట్గా ఇవ్వడానికి ఉంటాయి. కొంచెం కొంచెం క్వాంటిటీస్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ నిల్వ ఉండవు, పాడైపోతాయి అనే ప్రాబ్లం కూడా ఉండదు. మీరు ఇన్ని చేయలేకపోతే ఒక 3 వెరైటీసే చేసుకోండి. ఇందులో ఏమన్నా 5 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టేవి లేవు, కేక్ తప్ప. అది కూడా బేక్ అవ్వాలి, ప్లస్ దీనికి సోక్ చేసిన టైం ఉంది కాబట్టి లేట్ అవుతుంది. కానీ అదర్వైజ్ అది కూడా ఈజీయే. అది కూడా ఈజీగా వెళ్ళిపోవాలంటే సూజీ బదులు ఆటా కేక్ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు మిక్స్ చేస్తే హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోద్ది. ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీ లైకే నా మోటివేషన్. మళ్ళీ ఎంత త్వరగా ఇలాంటి ఒక వీడియో కావాలనుకుంటున్నారు అనేది మీ లైక్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. వీడియోకి వచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ని బట్టి మళ్ళీ అంతే త్వరగా మంచి మంచి స్నాక్ రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. మన ఛానల్లో ఎన్ని రోజులకు ఒకసారి ఇలాంటి స్నాక్స్ కానీ మీల్ ప్రెప్స్ కానీ వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. బేస్డ్ ఆన్ దట్ నేను ప్లాన్ చేసుకొని మీతో అయితే షేర్ చేస్తాను. సో అది ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి ప్రొడక్టివ్ రొటీన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.